తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారి తర్వాత దాదాపుగా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ప్రజల హృదయాల్లో కలిగించినటువంటి వ్యక్తి. సో ఆయన రాజకీయాల్లోకి రావాలని, అలాగే ప్రజలకు ఏదో ఒక సేవ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచి తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం, ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవటం, ఓవరాల్గా ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి సమయంలో యువరాజ్యం అనేటువంటి ఒక విభాగానికి అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ నాయకుల్ని పంచెలోడదీసి కొడతా అని చెప్పి నోటికొచ్చినట్లల్లా మాట్లాడినటువంటి దాఖలాలు కూడా మనం విన్నాం. సీన్ కట్ చేస్తే ఇటు పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఒక పార్టీ పెట్టి జనసేన అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి కిందకి దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆయన అధికారంలోకి రావాలి, ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి అనేటువంటి ఉద్దేశం ఆయన ప్రసంగాల్లో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన మీటింగుల్లో కానీ ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి. అయితే చిరంజీవి గారు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రజారాజ్యం పార్టీలో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, ఇప్పుడు జనసేన వచ్చాక కూడా ఎక్కడా కూడా చిరంజీవి గారు చంద్రబాబు గారికి సపోర్ట్ చేయలే. కానీ ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు అంటేనే ఎంతో ప్రేమ. అర్రే నాయన ఏందో ఇది అర్థం కానటువంటి పరిస్థితి. అయితే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ టైంలో చంద్రబాబు గారు చేసినటువంటి ఒక పనిని చిరంజీవి గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. దానికి సంబంధించినటువంటి వీడియో, దాని ఆడియో మీకు వినిపిస్తాను. ఇప్పుడు క్లారిటీ వస్తుంది అసలు ఆయన చేసిన పనులు ఎట్లా ఉంటాయి అనేది. చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలనిపించింది. ఎప్పుడో ఒక పెద్ద వ్యక్తి, నేను ఆయన సలహా తీసుకుందాము, ఆయన తెలుగుదేశం వ్యక్తి, సలహా తీసుకుందామని కేవలం నైట్కి భోజనం పిలిపిస్తే ఈ యొక్క అల్పాహార విందులు యొక్క రాజకీయాలు మొదలుపెట్టి ఆ రకంగా మా వాళ్ళందరూ లాక్కున్నాడు. ఇదేమి నీతి, ఇదేమి ఇది, ఒక నీతి నియమం లేదా అంటూ దాన్ని ఎద్దేవా చేశాడు. ఈ రోజు చూస్తుంటే ఆయన ఎంపీల్ని, వాళ్ళ రాజ్యసభ ఎంపీల్ని ఇళ్ళకి పంపించి అందరినీ రెండని ఆహ్వానించేసి ఎవరు వస్తే వాళ్ళు లోకల్ గా ఈక్వేషన్ కుదరదంటే ఆ తర్వాత చూసుకున్న ముందు వచ్చేది చేసి పిలుస్తారంటే వాట్ సార్ట్ ఆఫ్ ఏ నీతి ఆయన మాటలు చెప్పాలంటే ఏ రకమైనటువంటి ఇది సబబు ఏంటంటే అధికారం కావాలి, కుర్చీ కావాలి, ఎక్కాలి, పీఠం ఎక్కాలి. నాకు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలనిపించింది. ఇదండి పరిస్థితి. సో చిరంజీవి గారు ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పారు. ఆయన పార్టీ పెట్టినటువంటి సమయంలో సలహా తీసుకోవటం కోసం ఒక పెద్ద మనిషి, అది చిరంజీవి గారికి తెలిసినటువంటి వ్యక్తిని భోజనానికి ఆహ్వానించారు. అది కూడా ఆ వ్యక్తి టీడీపీకి చెందినటువంటి వ్యక్తి. కేవలం ఆయన సలహా కోసం పిలిపిస్తేనే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టేసి ఇంకేముంది తేనేటి విందులు, పలహారాలు, విందులు, భోజనాలు పెట్టేసి నా పార్టీ వాళ్ళందరినీ చిరంజీవి లాక్కుంటున్నాడు, అసలు ఇదేమి నీతి అని చెప్పి హడావిడి చేసినటువంటి పరిస్థితి. కట్ చేస్తే ఎంపీలని, ఎమ్మెల్యేలని అందరినీ పంపించారండి, రండి నా పార్టీలోకి రండి, మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తాం. మనం చూసాం కదా 2014-19 మధ్యలో తెలంగాణలో ఎమ్మెల్యేలని కొనబోయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బొక్కబోర్లాబడి ఓటుకి నోటు కేసులో ఇరుక్కుని కేసు నుంచి బయటపడటం కోసం తెలంగాణ నుంచి తట్టాబుట్టా సర్దుకుని ఏపీకి పారిపోయి రావటం. దాని ఫలితమేగా తెలంగాణలో టీడీపీ అనేటువంటి పార్టీ పూర్తిగా కనుమరుగైపోయి టీడీపీకి చెందినటువంటి నేతలందరూ టీఆర్ఎస్లోకి, కాంగ్రెస్లోకి, బీజేపీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూస్తే తనకు హుందాగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని నడుపుకోకుండా అడ్డదారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 23 మంది ఎమ్మెల్యేలను కొని వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం. సో ఈయన పార్టీ నుంచి ఎవరినైనా సరే వేరే పార్టీలో కొనకపోయినా వాళ్ళు మాకు ఈ పార్టీ వద్దురా స్వామి అని చెప్పి వెళ్ళిపోతే మాత్రం ఇంకేముంది, నా పార్టీ వాళ్ళని కొనేస్తున్నారు, నా వాళ్ళని భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు, లాక్కుంటున్నారు, ఇదేమి నీతి అంటాడు. అదే ఈయన చేస్తే మాత్రం అది నీతి.
సో దీన్ని బట్టైనా కనీసం పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి అవతల వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది. ఇంకా ఇదే పరిస్థితి గనక కొనసాగితే, ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నినాదంతో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు సంకనెక్కి కూర్చుంటాను అంటే, ఇప్పుడు వచ్చే 24 ఎన్నికలు కాదు కదా, ఇట్లాంటి ఎన్నికలు ఇంకో 10 వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉండవు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరిచి వాస్తవాలను గ్రహించి తనకు తానుగా పోటీ చెయ్యటం, తనకు తానుగా పార్టీని బలోపేతం చేసుకుని 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను పెట్టుకుని వారిని బలపరుచుకుని పార్టీని బలోపేతం చేసుకుంటే, ఎలా అయితే 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్తో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత సుదీర్ఘ ప్రయాణం 2014లో ఓడిపోయినప్పటికీ కూడా దాన్ని హుందాగా స్పోర్టివ్గా తీసుకుని 2019లో కష్టపడి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్నాళ్ళు వేచి చూస్తే, ఈ సమయాన్ని వినియోగించుకుని పార్టీని బలోపేతం చేసినట్లయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. 2014లో పార్టీ పెట్టిన తర్వాత ఆ టైంలో మీరు పోటీ చేయలేదు. రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలి అని చెప్పి మీరే కాదు రాష్ట్ర ప్రజలు కూడా కోరుకున్నారు. ఆ కారణం చేతే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఇక అప్పటి నుంచి నిజంగా మీరు అధికారంలోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం మీకు ఉన్నట్లయితే, అప్పటి నుంచి మీరు కష్టపడి ఉంటే, వీకెండ్ పాలిటిక్స్, మంత్ ఎండ్ పాలిటిక్స్ ఏదైతే ఇంటర్మీడియట్ పిల్లలు రాస్తారో వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్, ఆ టైప్ రాయకుండా మీరు అలాంటి ప్రకటనలు చెయ్యకుండా సినిమాలు చేసుకోండి, వద్దనట్లేదు, అది మీ వృత్తి, దానికి ఎవ్వరూ కాదనరు. ఫుల్ టైం పాలిటిక్స్లోనే ఉండమని ఎవరూ చెప్పరు. కానీ ఎట్ ద సేమ్ టైం ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నాయకుడిగా ప్రజల సమస్యల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించి ఉన్నట్లయితే ఈ పాటికే 2024 ఎన్నికల సమయానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా జనసేన పార్టీ ఎదిగేది. కానీ మీరు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి చంకనెక్కి వైసీపీని దింపుతా అంటున్నారో తప్ప మేము అధికారంలోకి వస్తున్నాము అని చెప్పి మీరు ఎప్పుడైతే చెప్పట్లేదో, 175 నియోజకవర్గాలలో మీ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరో, నేతలు ఎవరు, కోఆర్డినేటర్లు ఎవరు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు, కార్యకర్తలు ఎవరు, ఎమ్మెల్యేగా నిలబడబోయేటువంటి అభ్యర్థులు ఎవరు, ఇన్ఛార్జీలు ఎవరు, మీరు ఎవరిని కూడా ప్రకటించకుండా పెట్టకుండా వన్ మ్యాన్ షో ఎప్పుడైతే నడుపుతున్నారో మీరు అధికారంలోకి రావటం అనేది కష్టం. అది ఒక కళ. ఇది జన సైనికులకి కొంత బాధ కలిగించేటువంటి మాట అవ్వచ్చు, కానీ ఇది వాస్తవం. దీన్ని గ్రహించాలి.